దయచేసి సార్ చిత్తూరు జిల్లా ఒక్క నిమిషం సార్ గోపాల్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా మీది చిత్తూరు జిల్లా ఒక్క నిమిషం సార్ గోపాల్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఒక్క నిమిషం అనండి గోపాల్ రెడ్డి గారు మీది చిత్తూరు జిల్లాలో నేను ఎవరి గురించి నేను మాట్లాడను ఒకే ఒక పర్సన్ గురించి నేను మాట్లాడతా సరే చంద్రబాబు నాయుడు ఆఫీస్ మీద మీరు దాడులు చేశారా లేదా వాడి జోలికి నేను వెళ్ళను నేను ఒకటి మాట్లాడతా చిత్తూరు జిల్లా సో చిత్తూరు జిల్లాలో మీ ప్రాంతం ఎక్కడో నాకు తెలీదు వినండి సార్ పొంగనూరులో నేను ప్రత్యక్ష సాక్షిని పొంగనూరులో రామచంద్ర యాదవ్ అనేసి ఒక ఆయన ఉన్నాడు సరే ఆయన ఎమ్మెల్యే కాదు తర్వాత ఎంపీ కాదు మంత్రి కాదు ఓకే అన్ని కూడా పక్కన పెట్టేది ఆయన ఒక పార్టీ పెట్టారు ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ భద్రత ఇచ్చింది సో ఆ భద్రతతోటి ఆయన ఉన్నటువంటి పరిస్థితి సార్ పోలీస్ స్టేషన్ ముందు పోలీసులే ఆయన వెహికల్స్ని తగలబెడుతుంటే పెట్రోల్ పోసే వాళ్ళని వదిలేసి దాన్ని అడ్డుకునే వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంటే తగలబెట్టేశారో పోలీస్ స్టేషన్ ముందు అందరం కూడా చూసాం ఆ రోజు అంతకంటే అరాచకం ఉందంటారా ఈరోజు ఇంకా ఎక్కువ ఉంది సార్ అక్కడ ఎవరైనా సంగతి అదే సార్ ఎవరికైనా ప్రభుత్వంలో ఉంటే బాధ్యతగా ఉంటే ఎవరికైనా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటారు తప్ప మీరు అడగకూడదు అసలు మీరు మీ నాయకుల భద్రత గురించి మీరు ఆందోళన చెందాల్సి అడగకూడదని చెప్పట్లే కాదు అంటే మీ వాదనని నేను మాట్లాడుతున్నా అడగకూడదనే పదాన్ని లేదు భారతదేశంలో సార్ మనం ఉండేది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం మనకున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఏ దేశానికి కూడా లేవు ఖచ్చితంగా అడగాలి అడిగి తీరాల్సిందే దాని గురించి ఎవరు మాట్లాడలే ఇక్కడ నేను మాట్లాడుతుంది ఆ రోజుల్లో జరిగిన అంశాలు ఇవి ఈ రోజుల్లో విక్టిమ్ గా మాట్లాడుతున్నారు అనేది ఒక్క నిమిషం సార్ సరేలేండి ఒక్క నిమిషం ఓకే సార్ టైం అవుతుంది ఒక్క మాట నా మీద ఒక ఆరోపణ చేశారు కాబట్టి ఒక్క మాట ఒక్క నిమిషం కార్తీక్ గారు లాస్ట్ లో ఇస్తా సార్ మీది వాయిస్ కొంచెం బ్రేక్ వస్తుంది ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు ఆగండి వినీల్ గారు ఒక 2 minutes మాట్లాడండి ప్లీజ్ రాజు గారు నాకు ఒక 2 minutes మాత్రం కావాల్సింది 1 minute అవ్వదు ఎందుకంటే మాట్లాడండి బాధ్యత మా మీద ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం